తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించేందుకు పాలన చేపట్టిన పార్టీలు వెనుకంజ వేస్తున్నాయన్నారు సిపిఐ నేషనల్ సెక్రటరీ నారాయణ. సాయుధ పోరాటంను స్కూల్ సిలబస్లో చేర్చాలన్న ఎమ్మెల్యే కూనంనేని మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు సరైన నిర్ణయమని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సిపిఐ నేతలు హైదరాబాద్లో ముగ్ధం విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. నిజాం నవాబు ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఇచ్చారు. అట్లా రాయి చేసుకుంటారు తప్ప ఇంకోటి కార్యక్రమం ఎందుకు వచ్చిందంటే అది ఆలస్యం చేస్తే కమ్యూనిస్టు విప్లవకారులు సాయుధులై తిరుగుబాటు చేసి ఈ నిజాం రక్కస కూల్చి అధికారం స్వాగతించిన అనుమానంతో చేసిన పని. అప్పటి నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదొచ్చినా ఏ పార్టీ వచ్చినా అధికారపూర్వకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించండి, దానిలో పాల్గొన్న కుటుంబాలను గౌరవించండి, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి, అధికారపూర్వకంగా చేపట్టుకుంటా ఉన్నాం. మరి కర్ణాటకలో 3 జిల్లాలు దీనిలో పాల్గొన్నాయి అన్నాడు, మహారాష్ట్రలో 4 జిల్లాలు పాల్గొన్నాయి. వాళ్ళకందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారపూర్వక సన్మానం చేస్తూ ఉన్నారు. నడిపొట్టున మనం హైదరాబాద్ ఉండి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారం గుర్తించే సిద్ధపడడం లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు నయారాజు రేవంత్ రెడ్డి వచ్చినా అందరూ భయపడతా ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజైతే మన మహిళా విశ్వవిద్యాలయానికి చాకల అయిన పేరు పెట్టారు, అంతకుముందు ఇంకో పేరు పెట్టారు, అన్నీ పెడతా ఉన్నారు. మేము కోరితే ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారం గుర్తించడానికి ఏం అర్థం వచ్చారు? పాతవాడు భయపడ్డారు. నువ్వు యువకుడు కదా, సింహం నాకు ఎగురుతున్నావు కదా, నీకంత ధైర్యం లేదా? నేను కూడా ఎంఐఎం చూసి భయపడతావా? ఎంఐఎం బ్లాక్ మెయిల్ ద్వారా ఈ భారతదేశంలో హైదరాబాద్లో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా సరే భయపడతా ఉంది. 1948 సెప్టెంబర్ 17న అప్పటి హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమస్య ఉండేది కాదు. ఆ పోరాటానికి పిలిపించింది ఎవరయ్యా అంటే రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్ గారు. వాళ్ళంతా కమ్యూనిస్టు యోధులు. ఆనాడు ఆ సాయుధ పోరాట ప్రేరణతోనే మన తెలంగాణ భారతదేశంలో విలీనమైన తదుపరి అప్పటి నుంచి కూడా దీన్ని అధికారికంగా చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలోనే కళ్యాణి కర్ణాటకలో, అలాగే మహారాష్ట్రలో ఆ ప్రాంతాల్లో వాళ్ళు కూడా 48 సెప్టెంబర్ 17ని విలీనం జరగడం జరిగింది. వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రభుత్వాలు దీన్ని కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరో ఎంఐఎం వాళ్ళకి కోపం వస్తుందని అసలు ఆ చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. ఆ జరిగిన చరిత్ర ఏమిటంటే ఆనాడు ఫ్యూడల్ ప్రభువుల పైన పేద వర్గాల తిరుగుబాటు, అది భాష కోసం జరిగిన ఉద్యమం, అది వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగినటువంటి ఉద్యమం. అది ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన రోజు. అంటే 1947 ఆగస్టు 15న దేశానికి అంతటి స్వాతంత్రం వచ్చినా హైదరాబాదు సంస్థానం నైజాం నవాబు మాత్రం ఆయన భారతదేశం విలీనం చేయలేదు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు, అంటే మరో పాకిస్తాన్గా ప్రకటించుకున్నాడు. అలాంటి నేపథ్యంలోనే సెప్టెంబర్ 11, 1947న తెలంగాణ సాయుధ పోరాటానికి బద్దం, రావి, మగ్దును పిలిపించారు. ఆ పిలుపు ప్రభంజనమైంది. ఊరు వాడు ఉప్పనైంది. ఓడ్చెరు, కత్తులు, కటార్లు ఎక్కడికి తిరగబడ్డారు. మరి దున్నేవాడికి భూమని, వెట్టి చాకి రద్దని, బానిసత్వం పోవాలని సీరియస్ గా ఎక్కడికక్కడికి తిరుగుబాటు చేసి దొరల గుండాలను సైతం తరిమి కొడతా ఉంటే ఆ దొరలందరూ, వతందారులందరూ, భూస్వాములు, మరి అలాగే జమీందారులు, అందరూ నైజాంకి వచ్చి మొరబెట్టుకుంటే నైజాం కేంద్ర ప్రభుత్వంతో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గా ఉంటే వాళ్ళతో మొరబెట్టుకుంటే అప్పుడు వాళ్ళు వీళ్ళు అంత లోపాయికారిగా మాట్లాడుకుని ఒప్పందం చేసుకుని సెప్టెంబర్ 13న హైదరాబాద్ సైన్యం వస్తుంది, 17నే విలీనం అయిందంటే ఏమన్నట్టు దీని అర్థం అంటే లోపాయికారి ఒప్పందం జరిగింది. అయితే తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా తెలంగాణ విలీనమైందా భారతదేశంలో ప్రశ్నిస్తుంది.